హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియోలో నిత్య దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు, దీపారాధన చేసేటప్పుడు మనం ఏ శ్లోకం చదువుకుంటే మంచిది, అలాగే నిత్య దీపారాధనలో చేయకూడని చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. చాలామందికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తెలిసి తెలియక ప్రతిరోజు దీపం పెడతాం కదా, తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల మనం ఇంట్లో ప్రశాంతతను అయితే కోల్పోతూ ఉంటాము. అలాంటివి ఏవి జరగకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నిత్య దీపారాధన అయితే చేసుకోండి. కొత్తగా దీపం పెట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా దీపం పెడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ నిత్య దీపారాధన చేసేటప్పుడు మనము ప్రతిరోజు కూడా ఫోటోలకి పువ్వులను అయితే మారుస్తూ ఉండాలి. పువ్వులు అవైలబుల్గా ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా మారుస్తూ ఉండండి. ఒకవేళ పువ్వులు లేని వాళ్ళైతే సరే, ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పాత పువ్వులను తీసేసి కొత్త పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము దీపారాధన చేసేటప్పుడు దీపానికి ఖచ్చితంగా బొట్టును పెట్టుకోవాలండి. దీపపు కుందలు ఉంటాయి కదా, వాటికి బొట్టునైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. పసుపు కుంకుమతో అయినా బొట్లు పెట్టుకోవచ్చు, లేదు అంటే గంధము ఇంకా కుంకుమతో అయినా బొట్టు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా బొట్టు పెట్టిన తర్వాతే దీపాన్ని పెట్టుకోవాలన్నమాట. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి బొట్టు పెట్టిన తర్వాత దీపం పెట్టుకోవాలి. అలాగే దీపం కిందన కొన్ని అక్షింతలు, పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఇక్కడ దీపం కింద ప్లేట్ చూపించాను కదా, ఆ ప్లేట్లో కొంచెమంత పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు కూడా వేసుకోవాలండి. దీపం దగ్గర ఒక చిన్న పువ్వును కూడా ఉంచుకొని నమస్కారం చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా దీప ప్రమిదలో ముందు నూనెను వేసి ఆ తర్వాత ఒత్తులనైతే వేయాలండి. ఒత్తులను ఎప్పుడూ కూడా ఒక్క ఒత్తి అయితే వేయకూడదు. 2 ఒత్తుల్ని కలిపేసి ఒక ఒత్తిలా చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. ముందు నూనెను వేసుకొని ఆ తర్వాత ఒత్తినైతే వేసుకోవాలి. ఇంకా కొంతమంది 3 ఒత్తులతో కూడా దీపారాధన చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి గుర్తుగా 3 ఒత్తులు అయితే వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే 2 ఒత్తులైనా వేసుకోవాలి. అంతేకాని ఒక్క ఒత్తు మాత్రం అసలు వేసి చేయకూడదండి. అలాగే దీపం పెట్టినప్పుడు ఇలా శ్లోకం చదువుకోవడం వల్ల దీపం పెట్టిన ఫలితం అయితే మనకి దక్కుతుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేమ హర పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీనికి అర్థం ఏంటి అంటే, దీపము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలుగులో నేను దీపాన్ని వెలిగించటం వల్ల ఆ దీపంకి వచ్చే వెలుగులో నా పాపాలన్నీ తొలగించి నాకు మంచిని కలిగించు స్వామి అని మనం కోరుకుంటున్నట్టు అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే చదువుకోండి. ఒకవేళ శ్లోకం ఎవరికైనా గుర్తుండకపోతే ఒక పేపర్ మీద రాసుకొని 1-2 సార్లు మనం చదువుకుంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు మనం చెయ్యకూడని చిన్న చిన్న పొరపాట్లు అయితే తెలుసుకుందాం. దీపం పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదండి. కొంతమంది అగ్గిపుల్ల ఊదేటప్పుడు కూడా దీపము ఆ గాలికి ఆరిపోతూ ఉంటుంది కదా, అలా అయితే అస్సలు చేయకూడదు. అలాగే దీపం ఏ ఏ కారణం చేత అయినా సరే ఆరిపోయినా సరే దీపం ఆరిపోయింది అనేసి అయితే మనం యూస్ చేయకూడదండి. కొండెక్కిపోయింది అనేసి అయితే అనాలి, కానీ దీపం ఆరిపోయింది అనే వర్డ్ అయితే మనం వాడకూడదు. అలాగే ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించకూడదు. ఆల్రెడీ ఒక దీపం వెలిగి ఉంది కదా అని చెప్పేసి ఈ ప్రమిదం తీసుకెళ్ళి ఆ దీపం దగ్గర పెట్టి అస్సలు వెలిగించకూడదు. అలాగే అగ్గిపుల్లతో కూడా దీపాన్ని అయితే వెలిగించకూడదండి. ఏకహారతితో అయినా లేకపోతే అగరబత్తితో అయినా దీపాన్ని వెలిగించాలి, అంతేకాని అగ్గిపుల్ల సహాయంతో వెలిగించకూడదు. ఒకవేళ గాలి వల్ల అయినా లేదంటే ఇంకే కారణం చేతైనా దీపం గనక కొండెక్కిపోయినట్లయితే మనసులో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని స్మరిస్తూ మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించుకోవటం వల్ల మనకి ఎటువంటి అపశృతి జరగదండి. దీపంలో ఎప్పుడూ కూడా 2 ఒత్తులను మాత్రమే వేసి వెలిగించాలి. కొంతమంది తెలిసి తెలియక ఒక్క ఒత్తితో వెలిగిస్తారు, అలా అయితే అస్సలు చెయ్యొద్దు. అలాగే దీపాన్ని వీలైనంత వరకు తూర్పు ముఖంగానే వెలిగించాలండి.
అంటే తూర్పుకు ఎదురుగా పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా తూర్పుకు ఎదురుగా పెట్టి దీపాన్ని వెలిగించటం వల్ల ఆరోగ్యం, మనశ్శాంతి, ఇంట్లో ప్రశాంతత అయితే ఉంటుంది. ఎవరికైనా వీలు పడని వాళ్ళైతే ఉత్తర దిక్కుకైనా వెలిగించుకోవచ్చు. లేదు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో ఉత్తర దిక్కుకు దీపం పెట్టడం వల్ల సంపాదన పెరుగుతుంది అనేసి కూడా మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అలాగే మనము ప్రతిరోజు చేసే దీపారాధనకి నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడుకోవచ్చు. ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఆవు నెయ్యిని వాడుకుంటాం కదా. నిత్య దీపారాధన కోసం నువ్వుల నూనెని ఎక్కువగా యూజ్ చేయండి, చాలా మంచిది. అలాగే దీపాన్ని నేలపైన పెట్టకూడదండి, ఒక పళ్ళెంలో దీపాన్ని పెట్టాలి. లేదు అంటే తమలపాకునైనా వేసి ఆ తమలపాకు పైన దీపపు కుందలను అయితే ఉంచాలి. అంతేకాని డైరెక్ట్గా నేలపైన దీపాలను పెట్టి అస్సలు వెలిగించకూడదు. ఒకవేళ మీ దగ్గర తమలపాకు కూడా లేదు అనుకోండి, అప్పుడు కొన్ని బియ్యము కింద వేసి ఆ బియ్యం పైన దీపపు ప్రమిదను పెట్టి దీపం వెలిగించవచ్చు. నేలపైన మాత్రం డైరెక్ట్గా దీపాన్ని వెలిగించకూడదండి. అలాగే చాలామంది ఇంటికి ఎదురుగా తులసి మొక్కనైతే ఉంచుకుంటారు కదా. ఇలా తులసి మొక్క దగ్గర ప్రతి నిత్యము కూడా దీపం పెట్టడం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన ఇంట్లోకి రావు అనేసి నమ్మకం అన్నమాట. తులసి చెట్టు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట దగ్గర ప్రతి నిత్యము దీపాన్ని అయితే ఖచ్చితంగా పెట్టండి. ఇలా తెలిసి తెలియక నిత్య దీపారాధనలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల మన ఇంట్లో ప్రశాంతతనైతే కోల్పోతూ ఉంటామండి. అందుకని నాకు తెలిసిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా నిత్య దీపారాధన గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలియని డౌట్స్ ఎవరైనా అడిగినా సరే నేను తెలుసుకొని వాళ్ళకి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి. ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేసుకోవటం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మనము దేవుడికైతే హారతి ఇచ్చి తీర్థం తీసుకున్న తర్వాత మనము అక్కడి నుంచి అయితే లెగిసిపోవాలండి. చాలామంది హారతి ఇచ్చిన తర్వాత తీర్థం తీసుకోకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేసినా కూడా దేవునికి కోపం వస్తుంది అనేసి అయితే అంటూ ఉంటారు. సో హారతి ఇచ్చి హారతి తీసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నీటిని తీర్థంగా స్వీకరించడం చాలా మంచిదండి. ఇది ఈరోజు నిత్య దీపారాధన గురించి మన వీడియో అనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.